నా మాటలు వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏమంటారు మరి? ఇప్పుడు మేము హిందూ దేవుళ్ళ గురించి చెప్పే విధానం టోన్ ఎట్లుంటది, రేవంత్ రెడ్డి గారి టోన్ ఎట్లుంటది? ముఖ్యమంత్రి రాగానే నీకు అంత అహంకారమా? దేవుళ్ళం కంటే పెద్ద మీరు ఆయన టోన్ చూడుర్రి. పెళ్లి కాని ఇంకొక దేవుడు, పెళ్ళైన వాళ్ళు కాదా కదా? హనుమంతుడు కేవలం బ్యాచులర్ ఆ దేవుడు. ఏం సోయిలు ఉంది రా నాయన, నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? హనుమంతుడు ఒక ఆయనే చిరంజీవి, ఇప్పటికే ఆయన బతికే ఉంటాడు. ఈ యుగాలు బతికే ఉన్న దేవుడు ఆయన. ఆయన ధర్మానికి న్యాయానికి, ఒక రాజుకి నమ్మిన బంటు ఎలా ఉండాలో, ఒక ధర్మం కోసం ఎలా పోరాటం చేయాలా అని దారి చూపిన వ్యక్తి హనుమంతుడు. ఆయనను పట్టుకొని నువ్వు కేవలం ఈ ముఖ్యమంత్రి ఇంటికో లేకపోతే ఇలా తమ్ముళ్ళకో లేక ఇలా ఇంటోళ్ళకి చెప్పిరా? కాంగ్రెస్ వాళ్ళకి మీరు మానవత రాయ అనేటోడు ఇంకొకడు టీవీ ఛానల్లో కూసుకుంటా ఏమైతే ఏం మాట్లాడలేదు, తప్పు మాట్లాడారే సోయలేని బేకారగా. మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే తుర్గోల దేవుళ్ళు, క్రిస్టియన్స్ వాళ్ళ దేవుళ్ళు అని చూపిర్రా మీరు మొగోళ్ళైతే. వాళ్ళ దాంట్లో మీ మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ దాంట్లో మీ అని చూపిర్రి. అప్పుడు మీ రేవంత్ రెడ్డి అనేటోడు సగం మాట్లాడినానే వాళ్ళు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నువ్వు మొత్తం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా, లేకపోతే రానున్న కాలంలో మీ పార్టీని బొందబెడతాం, నిన్ను కూడా రాజకీయంగా బొందబెట్టి తీరుతాం.